ఈరోజు మేము సాహసయాత్రకు ప్రయాణం చేస్తున్నాం. దానికి మాకు కావాల్సినటువంటి సేఫ్టీ ప్రికాషన్ తీసుకుందాం. దాంట్లో భాగంగా ఒక దుడ్డు కర్రను చూసుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రయాణం కొనసాగిస్తున్నాం మనం. ఇప్పుడే మనకు అడవి పంది పోయిన అచ్చులను మనం చూస్తున్నాం. ఇక్కడ అడవి పంది ఇక్కడ సంచరించినట్టుగా మనకు ఆనవాళ్ళు అవపడుతూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో చాలా జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళాలి. చివరికి మనం సాధించాం. మనం మెట్లతో మార్గాన్ని కనుక్కోవడం జరిగింది. పూర్తి స్థాయిలో మనం ఈరోజు ఈ సాహసాన్ని విజయవంతం చేయడానికి అన్న సహకరిస్తున్నారు మనకు. ఇలాంటి సాహసం చేయాలంటే పెద్ద పెద్ద వాళ్ళు కావాలి, కాకుంటే చిన్నోళ్ళమే ఇద్దరం. ఎస్, చివరికి మనం గమ్యస్థానానికి చేరుకోబోతున్నాం. ఎస్, ఈ సాహసయాత్రకు మీరందరూ మాతో వస్తున్నందుకు చాలా సంతోషం. గణనాయకుడు ఘనంగా ఎదురుగా ఉండడం జరిగింది. ఈయన ఆశీస్సులతో మనం ఈ రోడ్డు మెట్ల మార్గాన్ని అనుకోవడం జరిగింది. ఆరుద్ర పూలు ఎదురవుతున్నాం. ఈ నడక మార్గం ద్వారా, ఈ మెట్ల ద్వారా ఈ రామగిరికి ఇలా ఎక్కే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు ఏకనాథుడు, ఏకగణనాథుడు, లంబోదరుడు కొలువై తీరినాడు. ఆయనను మంచిగా వేడుకొని ఈ రామగిరి కిలా ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఈ సాహసోపేత యాత్రలో మీ అందరూ భాగస్వాములు అన్నందుకు చాలా సంతోషం. ఈ నడక మార్గం ద్వారా మనం ముందుకు కొనసాగుతున్నాం. అన్న చూడండి ఎంత సాహసోపేత యాత్రను ప్రారంభించాడు. థ్యాంక్ యూ. పచ్చని అడవి అందాలను మనం రామగిరి కిలా యొక్క అందాలన్నీ రామగిరి కిలా సొంతమయ్యాయి. ఇక్కడ వాతావరణం అంతా పచ్చడి వాతావరణం మనకు ఉండడం జరిగింది. ఇలాంటి సమయంలో వర్షం కురిసినట్లయితే చాలా ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ఇప్పుడు చూడండి, అన్న రామగిరి కిలా ఎక్కడానికి చాలా ఉరుతలుగుతూ ఎక్కడం జరుగుతుంది. అసలు ఇలాంటి ఒక అడ్వెంచర్ని మేము చేస్తామని అసలు అనుకోలేదు. కానీ యూట్యూబ్ ప్రేక్షకుల కోసం ఇలాంటి ప్రోగ్రామ్ని ఎంచుకుందామని అన్న సూచించడం, నేను అదేవిధంగా సరే అన్న అని చెప్పి అనడం చాలా ఆనందకరం. ఓకే, ఇది ఎక్కుతున్నప్పుడు ఆయాసం రావచ్చు, కానీ మీ అందరికీ ఈ దృశ్యాలను చూపిస్తున్నామనే ఆనందం ఒకటి మాలో ఉంది. అన్నగారికి కూడా థ్యాంక్ యూ. చూడండి అసలు ఎలాంటి వాతావరణంలో మనం ఈ కొండలను గుట్టలను ఎక్కుతున్నాము. చాలా చాలా కఠినమైన పరిస్థితి.
లొకేషన్ చాలా ఉంది. మనకు కొంత దూరంలో నెమళ్ళ అరుపులు వినపడుతూనే ఉన్నాయి. అయినా కానీ ప్రయాణం కొనసాగిస్తున్నాం. చూడండి, మనం రామగిరి కిలా ప్రాంతంలో ఉన్నాం. ఎత్తైన లోయలు, కొండలు, గృహలు, మన ఈ చెత్త దట్టమైన అడవి ప్రాంతం. ఇలాంటి ప్రాంతాల్లో మనం సాహసోపేతమైన యాత్ర కొనసాగిస్తున్నాం. ఇలాంటి యాత్రను వీక్షించడానికి చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మనం ఇలాంటి యాత్రలో మనకి ఎత్తు పల్లాలను అధిగమిస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. తద్వారా మీకు మంచి లొకేషన్స్ను వాటిని చూపించడమే మా ప్రయత్నం. ఇలాంటి సుందరమైనటువంటి రామగిరి కిలా ప్రాంతాన్ని చూస్తున్నట్లయితే ఈ చెట్లు, ఈ కొండలు, ఈ వాతావరణం చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని మీతో కూడా షేర్ చేసుకునే ప్రయత్నంలోనే ఈ యూట్యూబ్లో ఈ ప్రోగ్రామ్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను ముందు నుంచి సైడ్లో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చాలా ఎత్తైన కొండలో రామగిరి కిలా ప్రదేశంలో ఉండడం జరిగింది. ఈ ప్రదేశంలోకి ఇంకా ఎంతోమంది పిల్లలు ఈ రామగిరి కిలా ఎక్కడానికి మాతో రావడం జరిగింది. ఇలాంటి ప్రదేశాల్లో పిల్లలతో ఎక్కడం అనేది చాలా సంతోషకరమైన విషయం. చూడండి, మనం ఎంత బండరాళ్ళ మధ్య నుండి ఎత్తైన కొండలను ఎక్కడానికి సాహసోపేతమైన యాత్రనే కొనసాగిస్తున్నాం. చూడండి, తినడానికి కూడా మంచి స్నాక్స్ అవన్నీ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ లోయ ప్రాంతం చాలా లోతైన ప్రాంతం. ఇలాంటి ప్రాంతాల్లో సామాన్యులు ఎవరు ఎక్కరు. మామూలు వ్యక్తులతో పాటు ఇలాంటి కొంచెం సాహసోపేతమైన యాత్రను మాత్రమే కొనసాగిస్తున్నాం మనం. ఇక్కడ మనకు అడవి పందులు, నెమళ్ళు, కుందేళ్ళు మనకు దాని కనబడుతూనే ఉంటాయి. సాహసోపేతమైన యాత్రలో మనకు అన్నగారు ఎంతో కఠోరమైన శ్రమను, తన చెమటను చిందిస్తూ ఈ గుట్టలను ఎక్కడం జరుగుతుంది.
చాలా ఆనందకరమైన విషయం ఈరోజు. ఫ్రెండ్స్, సాహసోపేత యాత్రలో ఈ చిన్నారులు కూడా మనకు చేదోడు వాదేడుగా ఉండడం జరుగుతుంది. ఒకడ మేము అసలు ఈ రూట్ను తప్పిపోయిన పరిస్థితుల్లో ఈ పిల్లలే ఇప్పటికి 4-5 సార్లు ఎక్కిరని చెప్పడం జరిగింది. దాంతోపాటు మేము కూడా రూట్ను సరి చేసుకొని ఎక్కడం జరుగుతుంది. చాలా పిల్లలకు కూడా ధన్యవాదాలు. నియర్ బై మనం అక్కడికి ఎక్కాలి. కొండ ప్రాంతం. ఇంత పైన గుట్ట పైన ఈ గోడ మరి స్వరంగ ద్వారం మనకు కనబడడం జరుగుతుంది. దీని నుండి అంటే 7వ కోటకు పోయే మార్గం ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇది రామగిరి కిలా దాని యొక్క ప్రతి ప్రాముఖ్యత. ఈ బండ మీద పెట్టడానికి నాకు తెలిసి ఒక 50 మంది కావాలి. ఆ పైకి వచ్చి ఈ బండ మీద పెట్టాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. చూద్దాం. కనబడతాను చూస్తాను. కానీ ఎవడు వాడు అన్నా, మనం అప్పుడు వచ్చిన దేవుడు అంజన్న స్వామి అక్కడ ఎంత ఎత్తెక్కినాం చూడు. చాలా అడ్వెంచర్ చేసాం, అసలు అద్భుతమైన అడ్వెంచర్. స్వచ్ఛమైన వర్షం నీరు, ఈ ఎత్తైన ప్రదేశంలో కోట గోడలు. చాలా లోతైన ప్రదేశంలో, ఎత్తైన ప్రదేశంలో ఉండి మనం వీడియో టేకింగ్ తీసుకుంటున్నాం. చాలా ఎత్తైన ఇంత సాహసోపేతమైన యాత్ర చేసిన మన అన్నకు కాంగ్రాచులేషన్స్. ఈరోజు మనం ఇంత అడ్వెంచర్ చేయడానికి మనకు ప్రధాన కారకుడు మన రామచంద్ర అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అడ్వెంచర్, అద్భుతమైన అడ్వెంచర్ను సృష్టించావు. థ్యాంక్ యూ సో మచ్. ఇది చూడండి, ఈ అడ్వెంచర్, ఇంత మంచి అడ్వెంచర్. నెక్స్ట్ పార్ట్లో మనం ఈ కొండ, ఈ రాజులు ఏలినటువంటి కోటలు, ఇలాంటి అడ్వెంచర్ను మనం చిత్రీకరిస్తాం. లెట్స్ డూ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ సన్నీ 143 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సుందరమైనటువంటి రామగిరి అందాలను చిత్రీకరిస్తూ అక్కడికి మనకు విచ్చేసిన మన ఫ్రెండ్స్ మరియు అన్నయ్య సాహస యాత్రికులు, వీళ్ళను చూపించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ యాత్రలో ముఖ్యంగా మనకు మంచి దారిని చూపించినటువంటి తమ్ముళ్ళు, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అన్ని 143 ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. సన్నీ 143 యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.
రఘునందన రఘునందన. అక్కడే వెలిసినట్టున్నాయి. స్వయంభుగా వెలిసినటువంటి మనకు శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలోకి ఇక్కడ ఇచ్చేసినాం. ఇక్కడ చూడండి, స్వయంభుగా వెలిసిన రాజరాజేశ్వర స్వామిని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఈ కొండల మధ్యలో ఇక్కడ వెలిసిన శ్రీ శివలింగాన్ని చూస్తున్నాం మనం. ఓం నమ శివాయ. 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 మరి ఓ బడవాకృత బడబడవాకృత బడమానలకృత బహుమస్మార్చన జయ కీర్తన జయ జయ కీర్తన జయ హయ ప్రాపుణ జయ నడదాపుణి. అదే జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అద్భుతమైన పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. లెట్స్ డూ ఇట్. గో. అదే అట్నుంచే తత్తగారి పడతావే చూడండి. ఈ అడ్వెంచర్ ని మాతో సహకరిస్తున్న పిల్లలందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. అరే జాగ్రత్త, అరే గుడ్డెలు ఉండే అవకాశం ఉంటది. రాన్న రామగిరి కిలా సాహసోపత యాత్రకు మనకు విచ్చేసిన అందరికీ, యాత్రికులందరికీ చాలా ధన్యవాదాలు. ఈరోజు చూసుకున్నట్లయితే ఇంత ఎత్తు ప్రదేశాన్ని అవరోహించినటువంటి అన్నగారు రామచంద్ర అన్న, పిల్లలు యో యో మనం సాధించాం. చిచ్చి డోరా డోరా ప్రయాణంలో ఇప్పుడు మన రామగిరి కిల్లకి ఎక్కేసాం. మనం సాధించాం. చూడండి, ఈ ప్రాంతం అంతా చాలా ఆనందకరమైన విషయం. ఇది చాలా పచ్చని ఆనందంలో ఈరోజు మనం వివరించడం జరుగుతుంది. అరే ఈజీరా బాబు, పిచ్చి ఈజీరా బాబు. అన్నా
ఓకే ఓకే నువ్వు ఉండాల్సిందే. రారా ఒక కట్టదేంటి కొట్టే 2 కట్టలు ఉండాలి. అరే నువ్వు రారా బజరంగ్ బలి అది కూడా పట్టుకురా బజరంగ్ బాల్ అది ఇంకా ఫోటో మస్తు వస్తుంది కదా. మరి రారా ఇదంతా నీడకున్నది కదా క్లైమేట్ మొత్తం మస్తు వస్తున్నాయి క్లియర్ వస్తాను బండి నువ్వు అయితే. ఈ అడ్వెంచర్లో ఈ పైన ఘట్టాన్ని ముగించుకొని మనం కింది దారిగా నడక మార్గంలో కిందికి వెళ్ళడం జరుగుతుంది. అన్న దిగుతుండు, పిల్లలు దిగుతుండు. పిల్లలు దిగుతున్నారు. ఆ పిల్లడు పెద్ద పిల్లగాడు దిగుతలేడు వాడు. ఆయన కొంచెం లా ఉంటాడు. రామగిరి కిలా కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేశాం.